సెంట్రల్ గవర్నమెంట్ ఢిల్లీకి వెళ్ళిపోయి ధర్నా చేసేసి రాష్ట్రపతి పాలన పెట్టమంటారా? ఏమన్నా కొంచెం మీకు ఆలోచన ఉందా? మీకు సలహాలు ఇచ్చే వాళ్ళు ఎవరో ఇంకా తెలియట్లేదు మాకు. సజ్జలు లాంటి వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోయారో ఉన్నారో తెలియదు, లేదా అలాంటి సలహాలు వింటున్నారేమో. అర్జెంట్గా రాష్ట్రపతి పాలన పెట్టాలా? నిజంగా రాష్ట్రపతి పాలన పెట్టాల్సి వచ్చిన పరిస్థితిలో ఉంటే మీ పరిపాలనలో ప్రజావేదిక కూల్చినప్పుడే పెట్టాలి రాష్ట్రపతి పాలన. అది మీ దుర్మార్గమైన పరిపాలనని పెట్టాలి. అప్పుడు పెట్టలేదే సార్. మీరు రేపు జరగబోయే సభలకి అటెండ్ కాకుండా ఉండటానికి ఓ కొత్త నాటకాన్ని, కొత్త స్టేజ్ క్రియేట్ చేసుకుంటున్నారు. ఢిల్లీ వెళ్ళాలని ఓ పని చేయండి, మీరు వెళ్తే వెళ్ళండి ఢిల్లీ, మాకే అబ్జెక్షన్ లేదు. కానీ రేపు శాసనసభలో మీటింగ్ జరగబోతున్నాయి కదా, దానికి మీరు రండి. మిమ్మల్ని వ్యక్తిగతంగా అనొద్దని చెప్పి నా పర్సనల్ గా నేను బీజేపీ, టీడీపీ, జనసేన ఎమ్మెల్యేని రిక్వెస్ట్ చేసుకుంటాను. మిమ్మల్ని వ్యక్తిగతంగా ఏమి అనొద్దని చెప్తాను. మీరు ధైర్యం వచ్చి మాట్లాడండి. శాసనసభని ఫేస్ చేయడానికి ఎందుకండి అంత భయం మీకు? రండి, ధైర్యంగా రండి. మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా ఓ ప్రస్తుతానికి ఉన్న 11 మంది ప్రతిపక్ష ఫీల్ అవుతాం మేమందరం. క్వశ్చన్ చేయండి. కూటమి ప్రభుత్వాన్ని శాసనసభలోనే అడగండి. రోడ్ల మీదకి వచ్చి మాట్లాడితే ఎట్లాగా? ఇలాంటి పెర్ఫార్మెన్స్లు ఎందుకు? అధికారం ఉన్నప్పుడు పెర్ఫార్మెన్సే, అధికారం లేనప్పుడు పెర్ఫార్మెన్సేనా?